ఇది ఇక్కడ నేను విన్న విషయం ఒకటేంటంటే సార్, మనకి పూర్వజన్మ విషయాలు కూడా మనకి నాడీ జ్యోతిష్యంలో తెలుస్తాయి అని. అది నిజమేనా? ఇప్పుడు ఒక మనిషికి ఏంటంటే 7 జన్మలు ఉంటుందమ్మా. మనిషిగా పుట్టిన వాళ్ళకి 7 జన్మలు కంపల్సరీ ఉంటుంది. అప్పుడు పోయిన జన్మముల సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తంబు వచ్చింది, ఆ పర్సన్ ట్రాన్స్జెండర్ అయ్యింది. సో ఆ ట్రాన్స్జెండర్ ముద్ర మీ దగ్గరికి వచ్చి తన ఒక ట్రాన్స్ అని మీకు తెలిసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఏం చెప్తారు వాళ్ళ లైఫ్ గురించి? అప్పుడు ఏంటంటే అమ్మా, చెప్పించుకుని చాలా మంది వచ్చి చూపించుకుని పోయారు. పోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం నడవపోతుందో తెలుస్తుంది. పొలిటికల్ అంటేనే కంపల్సరీ వెనకాల ఎక్కువ వేసుకునే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇన్ని కోట్లు వీళ్ళు కొల్లగొడతారు, ఇన్ని కోట్లు దాచుకుంటారు అనే సంగతి ఐడియా తెలుస్తుందా మీకు? ఆ విషయం కూడా అంటే కోట్లు అంటే వాళ్ళు రాజకీయంలో పోయే యోగం ఎప్పుడు ఉంది వాళ్ళకి. అప్పుడు రాజకీయంలో పోయినా వాళ్ళు ఏ లెవెల్కి పోగలుగుతారు, వాళ్ళ సంపాద్య యోగం ఎప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది గురించి తెలుసుకోవడానికి కుదురుతుంది. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా మనకి జ్యోతిష్యం చెప్పాలి అంటే పుట్టిన సమయాన్ని, నక్షత్రాన్ని, ఆ ఘడియని చూసుకొని అప్పుడు జాతకం అనేది చెప్పడం జరుగుతుంది. అది మన హిందూ సాంప్రదాయంలో. సో మామూలుగా అందరూ కూడా అదే విధంగా చెప్పించుకుంటారు. కానీ మనకి ఇక్కడ కొత్తగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటి అని అంటే నాడీ జ్యోతిష్యం. అసలు ఏంటి ఈ నాడీ జ్యోతిష్యం, ఎలా చెప్తారు? సో మామూలుగా మనకి చేతి రేఖల్ని కూడా బట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు. సో ఈ నాడీ జ్యోతిష్యం అనేది థంబ్నెయిల్. సో మనకి తంబు ముద్రని చూసి అసలు వాళ్ళు ఆడ మగ, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఎక్కడ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి, సో ఇవన్నీ కూడా కేవలం మన ఒక తంబు ముద్రని బట్టి ఇంత చెప్తారు అని అంటే నిజంగా నమ్మటానికి ఆశ్చర్యంగానే ఉంది. బట్ ఆశ్చర్యంగా ఉన్నా కూడా సో నేను చూసిన కొంతమంది వ్యక్తుల్లో నిజంగా ఈ నాడీ జ్యోతిష్యాన్ని చెప్పించుకొని దాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియకపోయినప్పటికీ తమిళనాడులో అయితే ఇది చాలా ఫేమస్. 3000 సంవత్సరాల నాటి అగస్త్య మహర్షి రచించినటువంటి తాళ్లపత్ర గ్రంథాలని ఆధారంగా చేసుకొని ఈ నాడీ జ్యోతిష్యం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి వైదీశ్వర ఆలయంలో మరీ ఫేమస్ అని చెప్పాలి. సో ఈ నాడీ జ్యోతిష్యానికి హెడ్ అయినటువంటి గురువు గారు రమేష్ గారు అక్కడ ఉంటారు. సో వాళ్ళ శిష్యులైనటువంటి శిష్యులు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడి అసలు ఈ నాడీ జ్యోతిష్యం అనేది ఎలా పుట్టుకొచ్చింది, ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, అసలు ఇందులో చెప్పేదంతా వాస్తవమేనా, ఎలా చెప్తారు, ఒక్కసారి మనకున్నటువంటి ఈ అన్ని రకాల సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. సో గురుగారు, ఈ నాడీ జ్యోతిష్యం సో కొంతమందికి అయితే నిజంగా ఇది షాకింగ్, ఈ విధంగా కూడా జ్యోతిష్యం చెప్తారా అని. సో మీరేం చెప్తారు? ఈ జ్యోతిష్యం ఎలా చూస్తారు, ఎందుకు చూస్తారు, అసలు దీన్ని నమ్మొచ్చా? సో ఇలాంటి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. సో దానికి మీరేం చెప్తారు? ముందుగా అసలు నాడీ జ్యోతిషం అంటే ఏంటంటమ్మా, మామూలు జ్యోతిషత్తుకు నాడీ జ్యోతిషం తేడా ఏంటంటే, మామూలు జ్యోతిషం ఏంటంటే ఒక్కొక్క మనిషిడే టైం ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు ఉండాలి. అది చూసిదా మామూలుగా బంధువులు గారు చెప్పబడుతుంది. ఓకే, అది చెప్పేది మీ ఏంటంటే ఇప్పుడు ఏం నడుస్తుంది అది మాత్రం చెప్పబడుతున్నారు. అసలు నాడీ జ్యోతిషం ఏంటంటే మామూలు జ్యోతిషం ఏంటంటే, నాడీ జ్యోతిషంలో ఒక్కొక్క మనుషుడియే వేలుముద్ర కంపల్సరీ కావాలి. ఆడవాళ్ళైతే ఇడం చెయ్యి, మగవాళ్ళైతే కుడిచి. అందువల్ల ఎవరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళ వేలుముద్ర మనకి కంపల్సరీ కావాలి. అప్పుడు వేలుముద్ర ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన తాళపత్ర గ్రంథం ఉందా లేదా ముందు చెక్ చేస్తాం. అప్పుడు తాళపత్ర గ్రంథం దొరికిన తర్వాత దాంట్లో వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏం నడవపోతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎప్పటి వరకు ఉంది, అప్పుడు వాళ్ళ ఆయుష్ కాలం ఎప్పటి వరకు ఉంది, మంచి చెడు వాళ్ళ జీవిత కాలంలో ఏం నడవపోతుంది మొత్తం తెలుసుకునేదమ్మా నాడీ జ్యోతిష్యం అంటారమ్మా. ఓకే. సో సార్, తంబు పంపించినప్పుడు ఈ బొటన వేలు ముద్రను చూసినప్పుడు మీకు ఏదైనా అంటే ఆ ముద్రను చూడగానే అర్థమవుతుందా సార్ ఇది ఆడవాళ్ళది మగవాళ్ళది అనేది ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు వేలుముద్ర ఇచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ ఏంటంటే తాళపత్రం దొరికిన తర్వాత దాంట్లో అమ్మ తెలుస్తుంది. ఇప్పుడు మీరే వేలుముద్ర తీసుకొచ్చినా కూడా అది మీరుకి ఏంటంటే అది తాళపత్రం, దానికి సంబంధించిన తాళపత్రం దొరికిన తర్వాత దాంట్లో వాళ్ళ ఆడవాళ్ళదా మగవాళ్ళదా తెలుసుకోవడానికి గ్రంథంలో తెలుసుకోవడం. సో ఇన్ని అంటే నాకు చిన్న సందేహం, ఇప్పుడు వేలుముద్రలు ఎంతమంది భూమి మీద ఉన్నా
ఒకరి వేలిముద్రలు మరొకరికి ఉండదు, మ్యాచ్ అవ్వవు. మ్యాచ్ అవ్వదు. సో అలాంటిది ఇంతమంది వేలిముద్రని ఆధారంగా ఈ తాళపత్ర గ్రంథంలో ఎలా వెతుకుతారు, ఎలా తెలుస్తుంది, దీనికి దానికి ఉన్నటువంటి లింక్ ఏంటి అసలు? ఇప్పుడు తాళపత్ర గ్రంథంలో ఏంటంటే అమ్మ, ఇప్పుడు కమల పిల్లలకు పుట్టినా కూడా పేరు ఒకళ్ళు ఉండుతుంది, రెండు పేరు పెట్టగలుగుతారు. ఆయన వేలుముద్ర మాత్రం వీళ్ళకి వేరు వాళ్ళకి వేరు ఉండుతుంది. అప్పుడు ఏంటంటే ఈ వేలుముద్రకి చూసేప్పుడు పేరును ఒకటి రాసి పెట్టి ఉంటుంది. అందరికీ వేలుముద్రకి పేరును ఒకటి ఉంటుంది. ఆ వేలుముద్రకి సంబంధించిన పేరు వివరాలు తాళపత్ర గ్రంథంలో మ్యాచ్ అవ్వాలి. అప్పుడు దానికి దీనికి కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు వేలుముద్రకి సంబంధించిన పేరు వివరాలు తాళపత్ర గ్రంథం దొరికిన తర్వాత దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఏ రాశి నక్షత్రం, వాళ్ళ పేరు వివరాలు ఏంటి మొత్తం డీటెయిల్స్ గా వస్తుంది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు దీంట్లో ఉంటుంది, మేము చెప్పబడతాం. అంటే ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఒకటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెగ్యులర్ పేరు తీసుకున్నాం అనుకోండి, ఆ పేరుతో కొన్ని వేల మంది ఉంటారు. సో ఆ పేరులో ఈ పర్సన్ కి తగిన పేరు ఇది, ఈ బ్యాక్గ్రౌండ్ ఇది అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక మనిషి ఉన్నానుకోండి, 10 మందికి ఒకే పేరు ఉంటుంది. ఉన్నా కూడా వాళ్ళ వేలుముద్ర మారుతుంది. అవును. ఇప్పుడు మీరు ఉండే వేలుముద్ర వేరే వాళ్ళకి ఉండదు, మీరుడి పేరు వేరే వాళ్ళకి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మీరుడి వేలుముద్ర కరెక్ట్ గా మీరు మ్యాచ్ అయిన తర్వాత మీరు పేరు, మీరుడి ఫ్యామిలీ పేరు దాంట్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడుదా మీరుడి పత్రం ఇది కన్ఫర్మ్ చేసుకుని మీరుడి భవిష్యత్తు చెప్పబడుతుంది. అంటే నా పేరే కాకుండా ఫ్యామిలీ పేరు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు పేరు వచ్చిందని చెప్పడానికి కుదరదు. మీరు పేరు, మీరుడి తల్లిదండ్రి పేర్లు, అప్పుడు పెళ్లి అయింది అనుకోండి భర్త పేరు వివరాలు, తోడ పుట్టిన పేరు వివరాలు, అమ్మా నాన్న పేరు వివరాలు, మొత్తం వివరాలు మీరు దీంట్లో అది తెలుసుకోవాలని విధి ప్రాప్తన ఉండే మాత్రం మీరు కరెక్ట్ గా డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేమ్స్ అదంతా మొత్తం మీరు మ్యాచ్ అవును, అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడు మీరు మనకి ఏం చెప్పలేదు కదా, మీరు ఓన్లీ తంబు మాత్రం మనకి ఇస్తారు. అప్పుడు ఇచ్చేప్పుడు ఇది మీరు ఫ్యామిలీని మీరు కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు దాంట్లో మీరు జీవితకాలం ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏం నడవపోతుంది, ఆయుష్ కాలం ఎప్పుడు వరకే ఉంది, మొత్తం డీటెయిల్స్ గా అన్ని తెలుసుకోవచ్చు. ఓకే. సో ఫ్యామిలీని బట్టి ఇంకా కంటిన్యూషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏజ్ లో ఈ తంబ్ ముద్ర అనేది ఇస్తే పర్ఫెక్ట్ జాతకం తెలుస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క మనిషికి చూసేప్పుడు చిన్న పిల్లలకి చూడటానికి కుదరదాం. మాక్సిమం ఒక 15 వయసు నుంచి, అంటే 13 స్టార్ట్ అయింది అనుకోండి. ఎందుకు 13 తర్వాత చూడబడతామంటే ఈ తంబు ఏంటంటే చిన్నప్పుడు చూసిన ఏంటంటే ఒక్కొక్క సంవత్సరాలకి తంబు పెరుగుతుంది అనమాట. అంటే పెరిగే విధానం ఉంటుంది. అప్పుడు 13 వయసు తర్వాత మీరు ఏంటంటే గ్యారంటీకి అయిపోతుంది. అప్పుడు 15 నుంచి మీరు జీవితంలో తెలుసుకోవటానికి కుదురుతుంది. ఓకే. సో 15 తర్వాత లైఫ్ సైకిల్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సో అయితే అంటే మీరు ఎక్కడి నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 ఏజ్ లో ఇచ్చారనుకోండి, సో అక్కడి నుంచి అంటే వాళ్ళు చనిపోయేంత వరకు మొత్తం చెప్తారా జాతకం? ఇప్పుడు ఎవరు వేలుముద్ర వేస్తారో, ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు 20 వయసులో చూపించుకోపోతున్నారంటే ఆ 20 నుంచి వాళ్ళు ఎప్పుడు వరకే ఉండపోతున్నారు. అప్పుడు ఆ మధ్యలో కాలంలో వాళ్ళకి రాపోయి మంచి ఏంటి చెడి ఏంటి తాళపత్రంలో మగరిషి రాసి పెట్టి ఉన్నారు. ఇది మేము చెప్పేది కాదు, దాంట్లో ఉండేదే మేము చూసి మీరు భవిష్యత్తు చెప్పబడతాం. అంటే అగత్య మగరిషి తాళపత్రంలో రాసి పెట్టి ఉన్నారు. ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో మంచి ఎప్పుడు వస్తుంది, చెడి ఎప్పుడు వస్తుంది, అప్పుడు వాళ్ళ ఆయుష్ కాలం ఎప్పుడు వరకే ఉంది మొత్తం తెలుసుకోవటానికి కుదురుతుంది. సో స్టడీ కానివ్వండి, ఫైనాన్షియల్ సెటిల్డ్, పొలిటికల్ ఎంట్రీ, రాజయోగం, ఇవన్నీ చెప్పేస్తారా సార్? ఇప్పుడు తాళపత్ర గ్రంథంలో ఏంటంటే అమ్మ, ఒక్కొక్క మనుషుడి జీవిత కాలంలో ఇప్పుడు వివాహం ఎప్పుడు అవుతుంది, వివాహం కొందరికి అవ్వకుండా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు చాలా మంది వివాహ సంబంధాలు చూస్తున్నారు, కొన్ని లేట్ అవుతుంది. అది ఎందువల్ల లేట్ అవుతుంది, దానికి కారణాలు ఏంటి, అసలు వివాహం మీకు ఎప్పుడు అవుతుంది, ఏ వయసులో అవుతుంది, ఏ దిశ నుంచి అవుతుంది, వచ్చే వాళ్ళు సంబంధాలు ఎలా ఉండగలుగుతున్నారు, ఫుల్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు చెప్తారు. అప్పుడు వివాహం ఎందుకు కొందరికి చాలా రోజు నుంచి అవ్వకుండా ఉండే వాళ్ళకి కారణం తెలుసుకోవచ్చు. అప్పుడు ఎందువల్ల వాళ్ళకి వివాహం అవ్వకుండా ఇప్పుడు వరకు ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి వాళ్ళు ఏదైనా చేసే పావ కర్మాలు ఉండుతుందా, అప్పుడు దానికి రెమెడీస్ ఏంటి, తర్వాత వాళ్ళ జీవితంలో సంతాన లైఫ్ ఎలా ఉంటుంది. అప్పుడు కొందరికి వివాహం అయిపోయిన తర్వాత సంతానం ఎమ్మడే పుడతారు, మాక్సిమం 1 సంవత్సరం అవుతుంది. అప్పుడు ఎటువంటి సంతానం పుడతారు, అది కొడుకు పుడతారా, కూతురు పుడతారా, అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో మంచి ఏంటి చెడి ఏంటి, పిల్లల వల్ల కూడా తెలుసుకోవచ్చు. తర్వాత కొందరికి పిల్లలే లేకుండా చాలా సంవత్సరంగా ప్రయత్నాలు చేస్తారు, ఎన్ని హాస్పిటల్కి పోతారు, ఎక్కడెక్కడికి పోతారు, ఏదో తింటున్నారు. సో తాళపత్ర గ్రంథంలో ఏంటంటే వాళ్ళకి ఎందువల్ల సంతానం ఇప్పుడు వరకు పుట్టలేదు,
అసలు దానికి కారణం ఏంటి, ఏ వయసు కాలంలో సంతానం పుడతారు, అది ఏ సంతానం పుడతారు, అప్పుడు ఎందుకు వాళ్ళకి సంతాన విషయంలో కొన్ని కలగకుండా లేట్ అవుతుంది, దానికి కారణాలు ఏంటి, దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి కూడా తెలుసుకోవచ్చు. సో సొల్యూషన్ కూడా తెలుసుకోవచ్చు. ఓకే. అది కాకుండా వాళ్ళ జీవితంలో రాజకీయం ఎలా ఉంటుంది, అప్పుడు కొందరు అప్పుల సమస్యలతోటి చాలా కష్టపడతారు, అప్పుడు ఎందుకు ఆ అప్పుల సమస్యలు వాళ్ళకి వచ్చింది, ఆ అప్పుల సమస్య నుంచి బయట పడటానికి ఎప్పుడు బయటకు పడతారు, సో వాళ్ళ జీవితంలో ఎటువంటి గండాలు వస్తుంది, గండాల గురించి తెలుసుకోవచ్చు. అది కాకుండా వాళ్ళ జీవితంలో అప్పుడు ఇతర దేశ వ్యూహం ఉందా లేదా, అప్పుడు ఇతర దేశ వ్యూహం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఏ వయసు కాలంలో వాళ్ళకి రాజకీయం వస్తుంది, అప్పుడు ఎటువంటి పోస్టింగ్ పోగలుగుతారు, మొత్తం వివరాలుగా తెలుసుకోవటానికి కుదురుతుంది. ఓకే సార్. అయితే మనకి గుడ్ టైం ఉంది అన్నప్పుడు అయితే హ్యాపీ, ఈ ఏజ్ లో ఇది జరుగుతుంది అనుకుంటాము. బట్ మీరు అన్నట్టుగా గండాలు కానివ్వండి, లేదంటే చాలా డిఫికల్ట్ మూమెంట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో అని అన్నప్పుడు ముందుగా తెలిస్తే ఒకటి భయం స్టార్ట్ అవుతుంది. సో అలాంటివి జరుగుతాయి అని తెలిసినప్పుడు దానికి ఎలా మనం ప్రత్యామ్నాయం చేసుకోవాలి జరగకుండా? అప్పుడు అది జరగకుండా ఏంటంటే దాంట్లో ఒక మనిషికి ఏంటంటే మంచి ఉందనుకుంటే చివరి కాలానికి మంచి ఉండదు, ఏదో ఒక చెడు ఖచ్చితంగా ఉంటుంది, రెండు ఉండుతుంది. అప్పుడు ఏంటంటే ఒక మనిషికి చెడు రాకపోతుంది మనకు తెలుస్తుంది, పత్రంలో తెలిసిపోతుంది. తెలిసిపోతే దానికి ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవుడు దర్శనం చేసుకోవాలి, వాళ్ళు ఎటువంటి పూజ పునస్కారం చేసుకోవాలి, దీంట్లో దానికి సమస్యలకు పరిష్కారం దీంట్లో ఉండుతుంది. దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటే దాని నుంచి తప్పించుకుని పోతారు. అప్పుడు వచ్చే సమస్యలు వస్తుంది, పరిష్కారం చేసుకున్నా కూడా వచ్చే సంవత్సరాలు వస్తుంది, అప్పుడు ఏంది అది పెద్దదిగా రాకుండా చిన్నదిగా మారిపోతుంది. అప్పుడు దానికి ముందే మన సేఫ్టీగా ఉండవచ్చు, దానికి సొల్యూషన్ చెప్పి ఇది అడ్వాన్స్ రెమెడీ అన్నమాట. అవునమ్మా. సో ఈ గుడి అంటే మీరు చెప్పినటువంటి ఆ జాతకాన్ని పరిశీలించి ఏ గుడికి వెళ్తే మంచిది అని చెప్తే గనక ఆ గుడి దర్శనం చేసుకుంటే మనకి పెద్దదిగా రాకుండా చిన్నదిగా మారిపోతుంది. ఓకే ఓకే సార్. సో అయితే మనకి లైక్ పిల్లలు ఎలా ఉంటారు అది కూడా చెప్తాము అనేసి అంటున్నారు కదా. సో పిల్లల వల్ల కలిగేటువంటి మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పిల్లలతో గౌరవ ప్రతిష్టలు వస్తాయా, లేదంటే పేరు చెడిపోయే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చెప్తారు కదా. సో అలాంటి విషయంలో పిల్లలకు సంబంధించి ఏవైనా వాళ్ళకి మంచి గుణాలు కలగటానికి ఏదైనా రెమెడీ చెప్తూ ఉంటారా సార్ మరి? ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగే విధానం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, పిల్లల వల్ల మనకి ఏదైనా చెట్ట పేరు అవమానాలు ఏదైనా వస్తుందా, అప్పుడు అది మనకు రాకుండా ఉండటానికి దాంట్లో కూడా మీరు పిల్లలకు సంబంధించి కుటుంబానికి సంబంధించిన సొల్యూషన్ చెప్పి ఉంటారు. ఆ రెమెడీస్ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా రెమెడీస్ అంటే అందరికీ రెమెడీస్ రాదు, వాళ్ళు చేసిన పావ కర్మాన్ని బట్టి వస్తుంది అనమాట. అందరికీ పూజ పునస్కారం రాదు, వాళ్ళు చేసే పావ కర్మాన్ని బట్టి వాళ్ళకి పత్రంలో అగత్య మగరేసి వాళ్ళు వేలుముద్రకి ఏం పరిష్కారం ఆశ ఉన్నారో ఆ పరిష్కారంతో వాళ్ళు చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు నాడీ జ్యోతిష్యంలో మొత్తం వాళ్ళ లైఫ్ అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది, సో ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పిల్లలు అవ్వలేదు అనుకోండి, సో అంటే మీకు జాతకంలో పిల్లలు కలగరు అని మీకు తెలిసినప్పుడు అదే విషయాన్ని వాళ్ళతో చెప్తారా సార్? ఇప్పుడు పిల్లలు కలగలేదనుకుంటే వచ్చిందనుకోండి అమ్మా, వాళ్ళకి ఏంటంటే దానికి ఏంటంటే అగత్య మహర్షి ఏంటంటే మందులకు సంబంధించిన దేవుడికి సంబంధించిన మందులకు సంబంధించిన కూడా చెప్పి ఉంటారు. అది ఏంటంటే వాళ్ళు ఫాలో చేసుకోవాలి, చేసుకుంటే దేవుడు అనుగ్రహతల ఖచ్చితంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఒక ఛాన్స్ అనమాట. వాళ్ళు అంటే 100% కాదు, అంటే 80% కంపల్సరీ చెప్పడానికి చెప్పి ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ నేను విన్న విషయం ఒకటి ఏంటంటే సార్, మనకి పూర్వజన్మ విషయాలు కూడా మనకి నాడీ జ్యోతిష్యంలో తెలుస్తాయి అని, అది నిజమేనా? ఇప్పుడు ఒక మనిషికి ఏంటంటే 7 జన్మలు ఉండుతుందమ్మా, మనిషిగా పుట్టిన వాళ్ళకి 7 జన్మలు కంపల్సరీ ఉంటుంది. అప్పుడు పోయిన జన్మముల వాళ్ళు ఇప్పుడు ఎన్నోది జన్మములో ఉన్నారు, అప్పుడు పోయిన జన్మములో వాళ్ళు ఎక్కడ పుట్టియారు, ఏ ఊరు ఏ దేశం, అప్పుడు వాళ్ళ పేరు వివరాలు ఏంటి, అప్పుడు పూర్వ జన్మத்துல వాళ్ళు ఏం పని చేసారు, ఎటువంటి పాపకర్మం చేసారు, దానివల్ల ఈ జన్మத்துல వాళ్ళు అనిపించే కష్టాలు ఏంటి, ఆ కష్టాలు తొలగిపోవటానికి సొల్యూషన్ ఏంటి, ఈ మొత్తం తెలుసుకోవట్టి. ఇప్పుడు ఎన్నోది జన్మములో ఉన్నారు, ఇంకొక జన్మం ఉందా లేదా, అప్పుడు ఇంకొక జన్మం ఉందనుకోండి ఏ జన్మంలో పుట్టగలుగుతారు, ఏ ఊర్లో పుట్టగలుగుతారు, దీని వాటి కూడా తెలుసుకోవచ్చు. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ జన్మం కూడా వాళ్ళకి ఉందనుకోండి, తాళపత్రం రాసి ఉందనుకోండి వాళ్ళు ఎన్ని జన్మంలో ఉన్నారని మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఇంకొక జన్మం లేదనుకుంటే మోక్షం అయిపోతారు. అప్పుడు ఇంకొక జన్మం ఉందనుకోండి ఏ ఊర్లో పుడతారు, ఏ దేశంలో పుడతారు, ఎలా పుడతారు, ఆడవాళ్ళ పుడతారా మగవాళ్ళ పుడతారా, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటామో ఇప్పుడు తెలుసుకోవచ్చు. తెలుసుకోండి వాళ్ళ పూర్తి వివరాల గురించి అంటే ఆయుష్ కాల వరకు తెలుసుకోవటానికి కుదరదు. అంటే ఏ ఊర్లో పుట్టగలుగుతారు, ఏ
ఏ దేశంలో పుట్టగలుగుతారు, ఎలా పుట్టగలుగుతారు, ఓకే అది తెలుసుకోవటానికి కుదురుతుంది. ఓకే